నమస్కారం. జీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశం. మే నెల 13న జరిగే ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తామని వెల్లడి. భీమిలిలో కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన స్థానిక యువత, అభిమానులు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యమన్న గంటా. 89వ వార్డు నాగేంద్ర కాలనీలో కొనసాగుతున్న పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం. జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలనే తమను గెలిపిస్తుందన్న ఆనంద్. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావుతో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. గిరిజన సంక్షేమం మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని వెల్లడి. ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజుకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ. వైసీపీ నాయకుడు రాజుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైసీపీలో చేరిన వివిధ వర్గాల నాయకులు, కార్యకర్తలు. జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ పూర్తి పారదర్శక విధానాల మధ్య అత్యంత విజయవంతంగా నిర్వహించామని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ ఎం మల్లికార్జున్ పేర్కొన్నారు. పరిశీలన, ఉపసంహరణ ప్రక్రియల అనంతరం విశాఖపట్నం లోక్సభ స్థానంలో 33 మంది, అసెంబ్లీల బరిలో 101 మంది వెరసి మొత్తం 134 మంది పోటీలో ఉంటున్నారని తెలిపారు. మే 13న జరిగే పోలింగ్ ప్రక్రియను విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని, అధికార యంత్రాంగం సంసిద్ధంగా ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు పోలింగ్ పర్సనల్, మైక్రో అబ్జర్వర్లకు సంబంధించిన రెండో విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను ఎన్నికల పరిశీలకుల సమక్షంలో నిర్వహించామని వెల్లడించారు. అందరికీ నమస్కారం అండి. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారము చాలా ఇంపార్టెంట్ యాక్టివిటీ నామినేషన్స్ అనేది మనకి ముగిసింది. సో మనకి నిన్న విత్డ్రాల తర్వాత విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి ఫైనల్గా మనకు 33 మంది అభ్యర్థులు మనకి యాక్సెప్ట్ కావడం జరిగింది. సో దాని తాలూకా ఫామ్స్ అవన్నీ కూడా మనం సిఇఓ ఆఫీస్కి పంపించడం జరిగింది. అలాగే దాని తాలూకా మనకి ఆ బ్యాలెట్ ప్రింటింగ్ కూడా మనకి ఆల్రెడీ కర్నూలు ప్రెస్కి వెళ్ళిపోవడం జరిగింది. సో మనకి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ తీసుకుంటే మనకు మొత్తం 101 మంది అభ్యర్థులు మనకి విత్డ్రాల తర్వాత మనకి పోటీలో నిలబడడం జరిగింది. అంటే మొత్తం చూసుకుంటే విశాఖపట్నం పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ, అలాగే మనకు 7 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ చూసుకుంటే మొత్తం 134 మంది అభ్యర్థులు ఉన్నట్టు లెక్క. ఇందులో మనకి 114 మంది జెంట్స్ ఉన్నారు, అలాగే 20 మంది ఉమెన్ క్యాండిడేట్స్ మనకి కంపీట్ చేస్తున్నారు. అంటే బోత్ పార్లమెంటు, అసెంబ్లీ కలిపి లెక్క అది. అలాగే మనకి మీ అందరికీ తెలుసు, మనకి విశాఖపట్నం జిల్లాకు సంబంధించి సుమారుగా 20 లక్షల మంది ఓటర్లు మనకు కలరు. అలాగే విశాఖపట్నం పార్లమెంటు కాన్స్టిట్యుయెన్సీకి సంబంధించి తీసుకుంటే మనకు ఎస్కోట్ యాడ్ అవుతుంది. సో దాని పరిధిలో మనకి మొత్తం కలుపుకుంటే మనకు 18,70,000 ఓట్లు మనకి దాంట్లో రావడం జరుగుతుంది. సో మనకి నామినేషన్స్ తర్వాత ఇప్పుడు మనము ఈరోజు అబ్జర్వర్ గారి సమక్షంలో సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది పోలింగ్ పర్సన్ ఈరోజు చేసుకోవడం జరిగింది. అలాగే సెకండ్ ర్యాండమైజేషన్ ఆఫ్ ది మైక్రో అబ్జర్వర్స్ కూడా మనం ఇప్పుడు చేసుకోవడం జరిగింది. సో మనకి ఈ రోజు నుంచి ఎవ్రీ డే కూడా చాలా ఛాలెంజింగ్ అండ్ కంటిన్యూస్ యాక్టివిటీస్ జరుగుతుంది. సో హోమ్ ఓటింగ్కు సంబంధించి మీకు అంతకుముందు కూడా మనం పత్రికల్లో అలాగే మీడియా కూడా ఇచ్చిన సమాచారం మేరకు మనకు సుమారుగా 1,523 మంది ఓటర్లు మాకు హోమ్ ఓటింగ్ కావాలని మాకు అప్లికేషన్ ఇచ్చుకోవడం జరిగింది. సో అంటే మేము బిఎల్ఓని పంపించి అప్లికేషన్ ఇచ్చిన తర్వాత మాకు ఈ రిటర్న్ 1,520 మంది నుంచి మనకి రిప్లై రావడం జరిగింది. సో దాని తాలూకా మనకి మే 7, 8 మనకు ఫస్ట్ రౌండ్ ఆఫ్ హోమ్ విజిట్ మేము చేస్తాం. ఒకవేళ 7, 8 తారీఖులో మేము వెళ్ళినప్పుడు ఎవరైనా లేకపోతే డోర్ లాక్ అయినా ఏదైనా లేనప్పుడు మళ్ళీ 9వ తారీఖు రెండో అవకాశంగా మేము మళ్ళీ ఆ ఇంటికి వెళ్ళడం జరుగుతుంది. సో ఒక టీంలో మనకి 7 మంది ఆఫీసర్లు ఉంటారు. ఇందులో మనకి ఒక బిఎల్ఓతో పాటు ఒక గెస్ట్ ఆఫీసరు, తర్వాత ఇండివిజువల్ ఇంకు పెట్టే ఒక అధికారి, అలాగే మార్కెట్ కాపీ పట్టుకుంటున్న అధికారి, అలాగే ఒక పోలీస్ అధికారి, వీడియోగ్రాఫరు మరియు మైక్రో అబ్జర్వర్. స్థూలంగా చూస్తే 7 మంది టీం మనకు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది.
భీమిలి టీడీపీ కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు చేపట్టిన ఎన్నికల ప్రచారం హోరెత్తింది. పద్మనాభం నుంచి గంధవరం వరకు కార్లు, బైక్ ర్యాలీతో కూటమి జెండాలు రెపరెపలాడుతూ పండుగ వాతావరణం కనిపించింది. దారి పొడవునా ప్రజలు హారతులతో నీరాజనాలు పలికారు. అనంతరం గంటా శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. మే 13న జరిగే ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించబోతుందని తెలిపారు. ప్రజలోకి వెళ్తూ ఉంటే బ్రహ్మరథం పడుతున్నారని, గతంలో స్వర్గీయ ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు గ్రామాల్లో ప్రజలు ఎలా తరలి వచ్చారో అలాంటి ఫీలింగ్ మళ్లీ ఇప్పుడు కలుగుతుందని తెలిపారు. చెల్లి అన్నల మాట సీనన్న గంట సీనన్న చిన్న పెద్దల మాట సీనన్న గంట సీనన్న చెల్లి అన్నల మాట సీనన్న ముందుకు వచ్చాడమ్మా, ముందుకెళ్ళండి, బళ్ళు ముందుకెళ్ళండమ్మా, కొద్దిగా ముందు అమ్మా, రాధం కొద్దిగా ముందు పెట్టు. సారు బళ్ళు సైడ్ అమ్మా, సారు బళ్ళు వస్తున్నా. అన్న 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 గంట సీనన్న నీ వెంటే మేము ఉంటామన్నా ఎప్పుడు ఓయన్న అన్న 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 గంట సీనన్న నీ గెలుపు ప్రజల గెలుపన్న గంట సీనన్న సైకిల్ గుర్తుకు ఓటేద్దాం, చంద్రబాబుని గెలిపిద్దాం, టీడీపీకి చెయ్యద్దాం, గంట సీనన్ననే గెలిపిద్దాం గెలిపిద్దాం. నమస్కారం. ఏదైతే వచ్చే నెల 13వ తారీఖు జరిగే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ఉమ్మడి కూటమి ఘన విజయం సాధించబోతూ ఉంది. 160 సీట్లు పైగా కూటమి కైవసం చేసుకుంటుంది. అలాగే 20కి పైగా ఎంపీ స్థానాలు కూడా కైవసం చేసుకుపోతూ ఉంది. గత 20 రోజులుగా కూడా మేము గ్రామాల్లో అలాగే వార్డుల్లో ప్రచారం చేస్తూ నేరుగా ప్రజల్ని కలుసుకోవడం జరుగుతూ ఉంది. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక అనూహ్యమైన స్పందన. ప్రజలైతే బ్రహ్మరథం పడుతూ ఉన్నారు. గతంలో ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు కొత్తల్లో ఆ తొలినాళ్ళలో ఎలాగైతే గ్రామాలు తరలి వచ్చి ఆయన ప్రోగ్రాం కోసం చూస్తూ ఉన్నారో అలాంటి ఫీలింగ్ మళ్ళీ మాకు ఈ నెల తర్వాత గ్రామాల్లోకి వెళ్తే కనిపిస్తూ ఉంది. సపోజ్ ఈరోజు ఒక గ్రామంలో ప్రోగ్రాం అనుకుంటే ఆ నెక్స్ట్ గ్రామంలోకి వెళ్ళేలోపు వాళ్ళందరూ కూడా ఈ గ్రామం దగ్గరికి వచ్చి మమ్మల్ని రిసీవ్ చేసుకొని ఇక్కడి నుంచే వాళ్ళు ర్యాలీగా ఆ గ్రామంలో తీసుకెళ్తా ఉన్నారు. ఇదంతా కూడా ప్రధానంగా కారణం ఏంటంటే మొన్న 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఛాన్స్ ఒకటి ఇవ్వండి నాకు అని చెప్పి ఒక అరచేతిలో స్వర్గం చూపించి ఆ రోజు అనేక ఫాల్స్ ప్రామిసెస్ ఆయన చేశాడు. ముఖ్యంగా మద్యపాన నిషేధం కావచ్చు, లేకపోతే నవరత్నాల పేరుతో పెట్టిన మేనిఫెస్టో కావచ్చు. ఇవన్నీ చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నిజంగా ఏమైనా మంచి చేస్తాడేమో, ఒక్క ఛాన్స్ అంటా ఉన్నారు అని చెప్పని ప్రజలు ఎంతో ఎక్స్పెక్టేషన్ తోటి ఆయనకి భారీ మెజార్టీతో ఆయన గెలిపించారు. 175 ఎమ్మెల్యేలకు గాను 150 ఎమ్మెల్యేలు, 25 ఎంపీలకి 22 ఎంపీలు, 50% పైగా ఓట్ బ్యాంకు తోటి జగన్మోహన్ రెడ్డి గెలిపించారు. కానీ గెలిచిన రోజు దగ్గర నుంచి కూడా ఆయన అంచనాలను అందుకోలేకపోయారు. అంచనాలు అందుకోలేకపోవడమే కాదు, కనీసం మినిమం ప్రయత్నం కూడా చేయకుండా ఈ రాష్ట్రాన్ని మొత్తం కూడా ఒక తిరోగమన దిశగా దీన్ని తీసుకెళ్లిన పరిస్థితులు రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. ఆయన చెప్పిన హామీలు అటు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ కానీ, మెగా డిఎస్సీలు కానీ, లేకపోతే ప్రత్యేక హోదా కానీ, లేకపోతే పోలవరం కంప్లీట్ చేస్తామని కానీ, రైల్వే జోన్లు కానీ, మెట్రోస్ కానీ, లేకపోతే ఉత్తరాంధ్ర సుదీర్ఘ స్రవంతి కానీ, ఇట్లా చెప్పుకుంటూ పోతే చెప్పిన ఏ కార్యక్రమం కూడా ఒక్కటంటే ఒక్క కార్యక్రమాన్ని కూడా ఆయన చేయలేకపోయాడు. అంతేకాకుండా నవరత్నాల పేరుతో చేసిన మద్యపాన నిషేధం ఏమైనా మనం చూస్తూ ఉన్నాం. అమ్మఒడి ఆ రోజు ఎంతమంది పిల్లలని చెప్పి అది కూడా చేయకుండా కేవలం ఒక్కరికే చేశారు. అలాగే పెన్షన్లు అట్లా చేశారు. ఇట్లా ఏదైతే ఆయన చెప్పారో ఆ చెప్పిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చకపోగా రాష్ట్రంలో ఒక పరిశ్రమలు తేలా, కొత్తగా ఒక సంపద సృష్టించే ఎక్కడ ఏ ప్రయత్నం చేయలేదు. ఓ యువతకైతే ఉపాధి ఒక్కటంటే ఒక ఉద్యోగం కొత్తగా రాలేకపోయింది. ఉన్న పరిశ్రమలు కూడా పక్క రాష్ట్రాలకి తల్లిపోయే పరిస్థితి వచ్చింది. అమర్ రాజా బ్యాటరీస్ లాంటి కంపెనీ వాళ్ళు ఎక్స్పాన్షన్కి వస్తామంటే
వాళ్ళకి అనుమతి లేకపోతే వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ వాళ్ళు పరిశ్రమ స్థాపిస్తూ ఉన్నారు. విశాఖపట్నంలో లూలు గ్రూప్ వాళ్ళు బ్రహ్మాండమైన మాలు ఇవంతా పెట్టి ఒక 5,000 మందికి నేరుగా, ఇంకొక 5,000 మందికి ఇండైరెక్ట్గా ఉపాధి కల్పించే వాళ్ళు అందరినీ ఒప్పించి ఆ రోజు సీఎంగా చంద్రబాబు నాయుడు స్వయంగా ఆ లూలు గ్రూప్ యాజమాన్యాన్ని కలిసి వాళ్ళని కన్విన్స్ చేసి అది ఇక్కడ అప్పచెప్తే వాళ్ళు మళ్ళీ ఏదైతే ఇక్కడ విశాఖపట్నంలో అది స్టార్ట్ చేయాలలోపు ప్రభుత్వం మారటం, జగన్మోహన్ రెడ్డి గారి వైఖరితోటి ఆయన ఉన్నంత కాలం మేము ఆంధ్రలో అడుగు పెట్టాం అని చెప్పిన వాళ్ళు పక్క రాష్ట్రానికి వెళ్తే అక్కడ కేటీఆర్ గారు వెల్కమ్ చేసి ఆల్రెడీ అక్కడ మాల్ కంప్లీట్ చేసి మొన్న ఇనాగ్రేషన్ కూడా అయింది. ఇట్లా చెప్పుకుంటా పోతే ఏ ఒక్క పరిశ్రమ కూడా ఇక్కడ రాలా. మనం చూసాం 14 to 19 చంద్రబాబు నాయుడు గారు ఫస్ట్ టైం సీఎం అయినప్పుడు కొత్త రాష్ట్రానికి ఒక లోటు బడ్జెట్ ఉన్నా కూడా ఆ లోటు ఎక్కడ కనబడకుండా ఒక పక్క డెవలప్మెంటు మరో పక్క సంక్షేమం రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ స్టేట్ని అన్ని రంగాల్లో కూడా నెంబర్ 1 స్టేట్గా తీసుకెళ్లే విషయం మనం చూస్తూ ఉన్నాం. మా పెద్దలు నిమ్మల కృష్ణప్ప గారు వచ్చినారు, అనంతపురం జిల్లా, ఆయన సీనియర్. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, అటువంటి నాయకుడిని మళ్లీ గెలిపించుకుంటామని ప్రజలు అనటం చాలా ఆనందంగా ఉందని పశ్చిమ నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పశ్చిమ నియోజకవర్గం 89వ వార్డు అధ్యక్షులు దొడ్డి కిరణ్ ఆధ్వర్యంలో నాగేంద్ర కాలనీలో ఇంటింట ప్రచారం చేపట్టారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. నాగేంద్ర కాలనీ ప్రాంతంలో అభివృద్ధి సంక్షేమం 100% చేయడం జరిగిందని తెలిపారు. రేపు జరగనున్న ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి ఓటు వేసి మిమ్మల్ని గెలిపించుకుంటామని ప్రజలే చెప్పడం ఆనందంగా ఉందని తెలిపారు. ఈ ప్రచారంలో ఆల్లా పైడ్రాజు, ఐతంశెట్టి గోపి, వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఓకే సార్. ఓకే, మనం ఏ చిన్నదైనా సరే ఆవిడ అసలు ఆగలేదు. అందరూ తిట్టుకున్నారా ఏంటి తిరిగేస్తాం, గెలిపించేస్తాం. వెళ్ళి మనవడు అవుతారా బాబా, నేనేం అందుకేం అన్నా, అన్నీ పర్వాలేదు. నేనైతే మరి అలా చెప్పొద్దు ఒక్కసారి మా ఇంటికాడ తీసేస్తాం. ఓకే. గోపిధరం ఓకే ఓకే. వస్తాం. ఈరోజు 89లో మరి డోర్ టు డోర్ క్యాంపెయిన్ జరుగుతుంది. మరి పెద్దలు కోటి గారు, అలాగే మన కిరణ్ గారు, వైద్యరాజు గారు, అలాగే మన గోపి గారు ఆధ్వర్యంలో ఇక్కడ, అలాగే నల్లసీన్ గారు ఆధ్వర్యంలో అందరూ కూడా భారీ ఎత్తున ప్రజలు అందరూ రావడం జరిగింది. ఈరోజు ఎక్కడికి వెళ్ళినా కూడా, ప్రతి డోర్కి ఎక్కడికి వెళ్ళినా కూడా సమస్య అంటూ ఎవరు కూడా మాకు చెప్పడం జరగట్లేదు. మేము వెళ్ళి చెప్పగానే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మేము గెలిపించుకుంటాం. ఈరోజు మేము ఏమీ అడగకుండానే అమ్మ మాకు ఓటేయండి జగన్మోహన్ రెడ్డి గారు చేశారు, లేకపోతే కొత్త మేనిఫెస్టో గురించి చెప్పకుండానే వాళ్ళందరూ వాళ్ళని తెలుసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏది ఇచ్చినా కూడా 100% ఆయన ఇచ్చే పని చేస్తారు తప్ప ఈరోజు చంద్రబాబు నాయుడు గారు లాగా 100 మేనిఫెస్టోలో పెట్టి ఒకటి కూడా అమలు చేయకుండా లేదా ఒకవేళ పొరపాటున కానీ గెలిస్తే అవన్నీ కూడా మాయం చేసి మాకు ఏది అమ్మకుండా చేసేదాన్ని. తప్పకుండా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గెలిపించుకొని మళ్ళీ ఈ పథకాలను ఇంకా మాకు ఎంకరేజ్ చేసుకుంటామని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చాలా ముందుగా అన్నింటికన్నా ముఖ్యం అవుట్ సోర్సింగ్ వాళ్ళు. ఈరోజు అవుట్ సోర్సింగ్ కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ కూడా ఈరోజు ఎటువంటి సంక్షేమం కూడా అందలేని పరిస్థితి. వాళ్ళకి ఏంటంటే ఈరోజు 25,000 చేయడంతో 25,000 వరకు వాళ్ళ శాలరీ ఉన్నప్పుడు కూడా వాళ్ళు సంక్షేమం అందరికీ చేయడం అనేది నిజంగా కూడా మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. అలాగే రేపు 13వ తారీఖున ప్రతి ఒక్కరు కూడా
మమ్మల్ని ఓటు ద్వారా దీవించినందుకు అందరూ కూడా సిద్ధపడుతున్నాం. ఆనందం అరకు పార్లమెంట్ నియోజకవర్గం పెదబాయిలు మండలంలో ఎన్డీఏ ఉమ్మడి అభ్యర్థిని కొత్తపల్లి గీత, అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు ఎన్నికల ప్రచారం కొనసాగించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని కొత్తపల్లి గీత మాట్లాడారు. గతంలో వైసీపీ నుంచి ఎంపీగా గెలిచిన సమయంలో తన శక్తి మేరకు కొంతవరకే అరకు పార్లమెంట్ లో అభివృద్ధి చేయగలిగానని తెలిపారు. ఇప్పుడు ఆదివాసీల కోసం ఆలోచించే బీజేపీ పార్టీ కూటమి అభ్యర్థిగా తనను గెలిపిస్తే గిరిజన ప్రాంతంలో మరింత అభివృద్ధి చేస్తారని హామీ ఇచ్చారు. దేశంలో పర్వతం వంటి బీజేపీ పార్టీ మన గిరిజనులకి అండగా ఉంటుందని అన్నారు. దేశంలో 400 పైచిలుక సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని తెలిపారు. రాష్ట్రంలో గిరిజనులకు అందవలసిన విద్య, వైద్యం అందడం లేదని, ఇప్పటికే డోలీ మోతలు తప్పటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలు సుఖంగా బ్రతకాలంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించాలని ప్రజల్ని కోరారు. గీత గారి నాయకత్వం. అవకాశం ఇచ్చిన మీ అందరికీ ప్రాంగణం వెనకాల ఉన్నటువంటి వారు విచ్చేసినందుకు కోరుతున్నాం. త్వరలో సభ ప్రారంభమవుతుంది కావున వెనకాల విద్య మనకు అందట్లేదు, వైద్యులు సరిగ్గా అందట్లేదు, డాక్టర్లు ఉండట్లేదు, డాక్టర్లు ఉంటే మందులు ఉండట్లేదు, ఇప్పటికీ డోల కష్టాలు తప్పట్లేదు. గిరిజన ప్రాంతాల్లోకి ఇంకా రోడ్ల సౌకర్యం పూర్తిగా రాలేదు. అంబులెన్సులు ఇచ్చినా కూడా అంబులెన్సుల్లో కనీసం పెట్రోల్ కొట్టించి తిప్పే అవకాశం కూడా లేకుండా అంబులెన్సులు పక్కన కూర్చోబెట్టిన పరిస్థితి మనం చూస్తున్నాం. అదే చూస్తే మనకి ఈ రోజు కూడా కేంద్ర ప్రభుత్వం ఎన్ని నిధులు మనకి ఇస్తున్నా సరే మన గిరిజనులందరికీ సొంత ఇంటి కళ నెరవేర్చాలంటే ఇందాక మన రాజారావు గారు చెప్పారు, ఎవరికి ఇల్లు లేవు, ఇల్లు రావట్లేదు. ఇల్లే కాదు, మంచినీళ్లు కూడా ఈ రోజు మన బిడ్డలకి మంచినీళ్లు కూడా ఇవ్వలేని పరిస్థితిలో మన రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ప్రధానమంత్రి గారు జల్ జీవన్ మిషన్ ద్వారా ప్రతి ఇంటికి మంచినీరు అందించాలని సంకల్పిస్తే ఇక్కడ మన రాష్ట్ర ప్రభుత్వం మన సైకో మనకి మంచినీళ్ళు కూడా ఇవ్వకుండా ప్రజలు ఎప్పుడు కూడా అలాగే అవసరాలతో ఉంటేనే అతనికి పట్టం కడతారు అని చెప్పి అబద్ధాలు చెప్పుకుంటూ ప్రతి ఒక్కరిని ఈ రోజు గిరిజనుల్ని కంప్లీట్ గా మోసం చేశాడు. మన సప్లా నిధులు ఉన్నాయమ్మా? ట్రైకార్ లోన్స్ వస్తున్నాయా? ఏజెన్సీ డిఎస్సి సర్పంచుల అకౌంట్ లో నిధులు, ప్రభుత్వ ఉద్యోగాలకి జీతాలు ఏమీ లేవు. మన పిల్లలకి బటన్ నొక్కుతున్నానంటాడు, కానీ ఆ బటన్ ఎంతమందికి నొక్కుతున్నాడో ఎంతమందికి వెళ్తుందో ఎవ్వరికీ తెలియదు. అందరూ అనుకుంటున్నారు పక్కవాడికి వస్తుంది, నాకు రావట్లేదు అనుకుంటున్నారు. ఈ రోజు రైతుల్ని మోసం చేశాడు, గిరిజనుల్ని మోసం చేశాడు, యువకుల్ని మోసం చేశాడు, మహిళల్ని మోసం చేశాడు. మహిళల మీద అరాచకాలు జరుగుతున్నాయి. మన ప్రాంతంలో ఉన్న యువకుల్ని, మహిళల్ని చాలా మంది ఈ రోజు జైలుల్లో ఉన్నారు. ఎందుకంటే వారి మనుషులందరూ కూడా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ, గంజాయి వ్యాపారం చేసుకుంటూ గిరిజనుల మీద అక్రమ కేసులు పడుతున్నారు. అవునా కాదా? ఈ రోజు మన ప్రాంతాన్ని కాపాడుకోవాలన్నా, మన బిడ్డల భవిష్యత్తు బాగుండాలన్నా మీరు చూస్తే ఈ రోజు పవన్ కళ్యాణ్ గారు హాయిగా ఏసీ గదుల్లో ఉండొచ్చు, ఆయన హాయిగా షూటింగ్లు చేసుకోవచ్చు, వేల కోట్లు సంపాదించవచ్చు. అలాంటిది ఆ ఒక్క రూపాయి కూడా ప్రజలకు అందాలని చెప్పి ఈ రోజు ఆయన నేను సైతం బయటకు వచ్చి ఈ రోజు మనం చూస్తే ఎండనక వాననక బయట మన బిడ్డల కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం అనుక్షణం తప్పిస్తూ వ్యతిరేక ఓటు
చేయాలి. మన బిడ్డల జీవితాలు 20 సంవత్సరాలు వెనక్కి తీసుకెళ్లిపోయిన పరిస్థితి ఈరోజు చూస్తున్నాం. రాష్ట్రానికి పిల్లల చివరికి రాజధాని ఏదని చెప్పే పరిస్థితి కూడా లేకుండా చేశారు. ఉన్న బిల్డింగ్స్ అన్ని బూజులు కట్టేసి ఈ రోజు మనం చూస్తే మన రాష్ట్రంలో అంగన్వాడీ మన గిరిజన ప్రాంతంలో కూడా అంగన్వాడీకి బిల్డింగ్స్ ఉన్నాయమ్మా. వారందరూ రోడ్డెక్కారు. వారికి సరిగ్గా జీతాలు ఇవ్వరు. ఆశా వర్కర్స్ రోడ్డెక్కారు. ప్రతి ఒక్క సామాజిక వర్గం ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసుకుంటూ మీకు మంచి జరిగితే ఓటేయండి అంటున్నాడు జగన్. మీకు మంచి జరిగిందా? మరి ఓటేలా వేస్తాం మనం? ఉత్తరంలో వైసీపీకి రోజు రోజుకు మద్దతు పెరుగుతుంది. కుల మతాలకు అతీతంగా వైసీపీ కండవా కప్పుకొని ఎమ్మెల్యే అభ్యర్థి కేకే రాజు, ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ వెంట నిలుస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నాయకుడు రాజులపల్లి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో వివిధ పార్టీలకు చెందిన నాయకులు, యువకులు పెద్ద ఎత్తున వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా అక్కయ్యపాలెం శ్రీనివాసరెడ్డి కార్యాలయంలో ఏర్పాటు చేసిన చేరికల కార్యక్రమంలో ఝాన్సీ, కేకే రాజు పాల్గొని వారికి వైసీపీ కండవా కప్పి పార్టీలకు ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో శ్రీనివాసరెడ్డి కుమారుడు నాగార్జున రెడ్డి, ఆయన సతీమణి ఉన్నారు. అనంతరం ఝాన్సీ, కేకే రాజు మాట్లాడారు. దేశ చరిత్రలోనే మొట్టమొదటిసారిగా అన్ని వర్గాలకు మేలు చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని తెలిపారు. అందుకే ప్రతి ఒక్కరూ వైసీపీ గెలుపు కోసం కృషి చేస్తున్నారని కొనియాడారు. శ్రీనివాసరెడ్డి వంటి క్రమశిక్షణ కలిగిన నాయకుడు తమ పార్టీకి దొరకడం అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ కేకే రాజు, ఝాన్సీని అత్యధిక మెజారిటీ గెలిపించి జగన్ కి గిఫ్ట్ గా ఇస్తామని తెలిపారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు భారతదేశంలోని రాష్ట్రాన్ని ప్రజలకు ఏదైతే కావాలో వాటినే చూసుకుంటూ ప్రజా సంక్షేమం, అభివృద్ధి, రాష్ట్ర అభివృద్ధిగా తీసుకొని ఈరోజు వెళ్తున్న పాలన, ప్రజలు ప్రతి ఇంటికి కూడా ఇంటి ముంగిటే పాలన అనే దాన్ని తీసుకురావటం అనేది భారతదేశ చరిత్రలో తొలి ముఖ్యమంత్రిగా ఈరోజు చేస్తున్నారు. మరి అంతేకాకుండా నిన్న మేనిఫెస్టో కూడా మొన్న రిలీజ్ అయింది. మేనిఫెస్టోలో కూడా ప్రధానంగా అన్ని అంశాలతో పాటు నవరత్నాలలోని ఉండే అంశాలతో పాటు ప్రధానంగా ఇందులో ఉన్నది ఈవేళ పరిపాలనా రాజధానిని కూడా విశాఖపట్నం చేస్తూ ఉన్నది. నిజంగా ఈ ఉత్తరాంధ్రకే ఇది మనకి చాలా ముఖ్యమైనది. ఇక్కడ మన తాలూకా సెంటిమెంటు, మన తాలూకా వెనుకబడుతూనే పోవడానికి, మన తాలూకా మరి కుటుంబాలు ఈవేళ పిల్లల భవిష్యత్తు బాగుండడానికి, అంతేకాకుండా ఇది భారతదేశానికి ఒక ఫైనాన్షియల్ గ్రోత్ ఇంజన్గా ఈ విశాఖపట్నం అనే దాన్ని ఈవేళ ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాక భారతదేశానికి కూడా వెల్తీ స్టేట్గా మరి ఇవ్వడానికి ఈరోజు అన్ని రకాలుగా ఉన్న విశాఖపట్నానికి విజన్ విశాఖ ద్వారా ఇప్పటికే 1,00,000 కోట్లతోని మరి అనేకమైనవి అటు నిర్మాణాలు, రహదారులు అవనియండి, అట్లాగే పరిశ్రమల గురించి అవనియండి, టూరిజం గురించి అవనియండి, విద్య గురించి అవనియండి, అట్లాగే వైద్యం గురించి అవనియండి, వ్యవసాయం గురించి అవనండి, అనేక రకాలైన దీనికి అనుబంధంగా ఉండే పాటు పట్టణ ప్రాంతాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ అవనియండి, ఇవన్నీ కూడా ఇందులో పొందుపరిచి ఇచ్చినవి ఉండి చేయాలంటే ఒక అనుభవం ఉండే వాళ్ళకైతే ఎక్కడైతే ఏది ఉందో ఏ విధంగా తేవాలో అనే దాన్ని మనం ఇట్టే దాన్ని కావలసిన వారిని తీసుకొచ్చి అవి క్లియర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కొత్తగా ఉండేవాళ్ళు అది నేర్చుకునేసరికి 5 సంవత్సరాలు పూర్తయిపోద్ది. కీలకమైన సమయంలో మరి స్థానికంగా ఉన్న మీ ఆడబడికి ఒక అవకాశం ఇచ్చి ఈవేళ జగన్మోహన్ రెడ్డి గారి పాలన మళ్ళీ తీసుకురావాలి. సేవా తత్పరుడు ఆయన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
విశాఖ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సోదరి డాక్టర్ బొత్స ఝాన్సీ లక్ష్మి గారికి, విశాఖ ఉత్తర నియోజకవర్గ శాసనసభ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాకు ఈరోజు ఆయన మద్దతు తెలిపి, సంఘీభావం తెలిపి శ్రీనివాసరెడ్డి గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారి మిత్రులు, శ్రేయాభిలాషులు, బంధువులు, అదేవిధంగా గత ఆయన సేవాభావంతో చేసిన సేవలు పొందిన ఎందరో వందలాది కుటుంబాలు ఆయన తరపున అందరూ కూడా మా ఇద్దరికి కూడా మద్దతు తెలపడం కోసం ఈరోజు శ్రీనివాసరెడ్డి గారి మద్దతు తెలిపినందుకు ఆయన ఇంటికి ఈరోజు మేము అందరూ కూడా రావడం జరిగింది. తప్పకుండా ఎందుకంటే శ్రీనివాసరెడ్డి అన్న మనస్తత్వం నాకు తెలుసు. నిర్మోహమాటంగా ఇక్కడ ఏది ఉంటే అక్కడ మాట్లాడేస్తుంటాడు. అది ఇక మనసులో ఉన్నది నాలుగు మీద ఉంటుంది. కాబట్టి చాలా మంచి వ్యక్తి. తెలుసు. ఇప్పుడు మనం ఈ సందర్భం ఏమిటంటే, మనకు ఇంతవరకు ఇక్కడ పోటీ చేసిన అభ్యర్థులంతా ఈ ప్రాంతం వాళ్ళు కాదు. మీరు డైరెక్ట్ ఈ మాట ఉంచుకోండి, ఇది నోట్ చేసుకోండి. మనకు ఝాన్సీ గారు ఈ ప్రాంతం సభ్యురాలు. మనం ఈమెకు ఓటేస్తే మన ఓటును మనం గౌరవించుకునేట్లా. ఈమె మనకు విజయనగరంలో నుండి ఎప్పుడు విశాఖపట్నంలో తిరుగుతారు. మనం ఎక్కడెక్కడ ఉంటే వచ్చి పోయి హైదరాబాద్లో కూర్చొని లేదు, పొద్దున్న ఆడపడచ్చు. వైజాగ్ మనకు ఉత్తరాంధ్రలో రాజకీయ కుటుంబం నుండి వచ్చిన ఈమె అఖండ మెజార్టీతో గెలిపించాలని, 1,00,000 మెజార్టీతో ఖచ్చితంగా గెలిచాలని అనుకుంటున్నాను. మనం అందుబాటులో ఉంటాడు. ఈయనను మనం ఖచ్చితంగా గెలిపించాలా. దేశ అత్యధిక మేరకు గెలిపించి నార్త్ నుంచి ఎమ్మెల్యేగా మళ్ళీ మా ఇంటికి ఇద్దరు వచ్చేస్తే ఆ రోజు మళ్ళీ డిన్నర్ ఇచ్చామని నేను మనవి చేస్తున్నాను. ఉత్తరాంధ్ర సంజీవిని అయిన కేజీహెచ్ లో గండి రాజేశ్వరి విధి నిర్వహణలో నిరంతరం అందించిన సేవలను అందరికీ చిరస్మరణీయంగా గుర్తుండిపోతాయని కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ తెలిపారు. కేజీహెచ్ లో FNOగా విధులు నిర్వహించి పదవీ విరమణ చేసిన గండి రాజేశ్వరి పదవీ విరమణ సందర్భంగా కేజీహెచ్ SC/ST ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు నీలాపు శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కేజీహెచ్ లో ఘనంగా సత్కరించారు. అసోసియేషన్ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో కేజీహెచ్ సూపరింటెండెంట్ అశోక్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొని అసోసియేషన్ సభ్యులతో కలిసి ఆమెను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాజేశ్వరి వృత్తి పట్ల అంకిత భావంతో ముందుకు సాగారని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ కార్యదర్శి రాజారావు, SC/ST అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షురాలు వై వసంత కుమారి, అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ ఉపాధ్యక్షులు ఇంటి గురుమూర్తి పాల్గొన్నారు. ఈరోజు గండి రాజేశ్వరి అనే తోటి ఉద్యోగస్తులందరికీ జై భీములు తెలియజేస్తూ నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది నిర్వహణలో నీతి నిజాయితీగా నేటికి 22 సంవత్సరాలుగా ఎంతో నిజాయితీగా హితబోధన చేసి మంచి మొక్క చేసిన వ్యక్తి మన జి రాజేశ్వరి గారు. అనేది మన SC/ST అలాంటి సమయంలో మన డైరింగ్ అండ్ డాన్సింగ్ డైనామిక్ అనేటువంటి అధికారి, వెయిటింగ్ హాల్, అలాగే డ్రైనేజ్, వాటర్ సదుపాయం, అలాగే వాయిస్ తీసుకున్నా నా పేరు నీలాపు శ్రీనివాసరావు. కేజీహెచ్ SC/ST ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులుగా ఉన్నాను. నేటికి మన కేజీహెచ్ SC/ST ఎంప్లాయీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆర్గనైజర్ సెక్రటరీ అయినటువంటి మన గండి రాజేశ్వరి గారు ఈరోజు F1గా రిటైర్మెంట్ అయిన సందర్భంగా ఇది ఒక సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి మరో ముఖ్య అతిథి అయినటువంటి అడ్వకేట్ అసోసియేషన్ అధ్యక్షురాలు వై వసంత కుమార్ గారు, మన కేజీహెచ్ సూపరింటెండెంట్ గారు అశోక్ కుమార్ చేతుల మీదుగా, అలాగే అంబేద్కర్ మెమోరియల్ సొసైటీ వైస్ ప్రెసిడెంట్ ఇంటి గురుమూర్తి గారి చేతుల మీదుగా, అలాగే గ్రేట్ కల్పన మౌలి గారి చేతుల మీదుగా, CSR లక్ష్మీ తులసి మేడం చేతుల మీదుగా
అడ్మినిస్ట్రేటివ్ అధికారి ఏడీ గారు శ్రీనివాస్ కుమార్ చేతి మీద మా కేజీ ఎస్సీ ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ ఘనంగా సత్కారం చేయడం జరిగింది. ఈ రాజేశ్వరి గారు 22 సంవత్సరాలు సుదీర్ఘంగా సేవలు అందించి మంచితనానికి మానవతానికి మంచి పేరు తెచ్చిన వ్యక్తిరాలు. ఇది విధి నిర్వహణలో ఎంతో నీతి నిజాయితీగా నేటికి రీమార్క్ లేకుండా ఎటువంటి ఇబ్బంది లేకుండా కుటుంబం అలాగే తీసుకుందో అలాగే కేజీహెచ్ కూడా పేషెంట్లకి అన్ని విధాలుగా సహకారం అందించిన వ్యక్తి మన జి రాజేశ్వరి గారు. ఇటువంటి వ్యక్తురాలు రిటైర్మెంట్ అవుతుందంటే మాకే బాధాకరంగా ఉంది. ఎందుకంటే సీనియర్ ప్రకారం ఎవరికి పని చేయాలో పేషెంట్లకి బాగాలేదు అమ్మ మీరు చాలా బాగుంటారు, డిశ్చార్జ్ అవుతారు, కోరుకుంటారని ధైర్యం చెప్పిన వ్యక్తులు. అటువంటి వ్యక్తులకి ఆ భగవంతు ఆరోగ్యాలు శోభాలు కలగానే ఆ భగవంతు కోరుకుంటూ పేరు జి రాజేశ్వరి గండి రాజేశ్వరి అండి. నేను ఇక్కడ కేజీహెచ్లో వర్క్ చేస్తున్నాను, ఎఫ్ఎన్గా చేస్తున్నాను. నేను ఇప్పుడు పదవి విరమణ చేస్తున్నానండి. అందరూ శుభాకాంక్షలు చేస్తాను. భీమిలి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ప్రచారంలో భాగంగా జేవీ అగ్రహారం గ్రామంలో కొత్త వలస బోరపేట ఎస్సీ కాలనీలో గడప గడపకు వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ 5 సంవత్సరాల తమ పాలనలో అనేక సంక్షేమ పథకాలు అందించామని తెలిపారు. అగ్రహారం గ్రామంలో 18 కోట్లకు పైగా సంక్షేమానికి ఖర్చు చేశామని గుర్తు చేశారు. నూతన మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాల వారికి న్యాయం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా అవినీతి లంచాలకు తావు లేకుండా సంక్షేమాన్ని అందించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కుతుందని కొనియాడారు. బాబు చేయొద్దు. అవంతి గారి నాయకత్వం, అవంతి శ్రీనివాసరావు గారిని మనందరం బలపరిచి రేపు రాబోయే ఎలక్షన్లో 2 ఓట్లు వస్తాయి కాబట్టి ఈ 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మీ అందరూ భారీ మీద ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మరి అవంతి శ్రీనివాసరావు గారు ఎంత మంచివారంటే మీకు సపోజ్ చిన్న విషయం చెప్తాను సార్. ఇక్కడ యాతపేట అని ఒక ఊరు ఉంది సార్. ఆ ఊరికి వాళ్ళకి ల్యాండ్స్ ఉన్నాయి. వాళ్ళ సొంత ల్యాండ్లో ఉండివి అప్పుడు గంటా శ్రీనివాసరావు రెడ్ మార్క్ పెట్టేశాడు సార్. మరి అదే మొన్న మీ సమక్షంలో మొన్న అవంతి గారి నాయకత్వం, అవంతి గారి నాయకత్వం, ఫ్యాన్ గుర్తుకే అలా బాబా మందు గుర్తామని అక్కడున్న కాల్చేయండి, మందు గుర్తామని. అవంతి గారి నాయకత్వం. మన అవంతి శ్రీనివాస్ గురించి ఇక్కడ క్షుణ్ణంగా అందరూ చెప్పడం జరిగింది. కానీ నేను కూడా ఒక క్వశ్చన్ చెప్తాను. గతంలో కూడా నేను కార్పొరేటర్గా చేశాను. కార్పొరేటర్ చేసిన తర్వాత అప్పుడు అవంతి గారు ఉండేటప్పుడు ఎంత డెవలప్ చేశానో నాకు తెలుసు. తర్వాత 5 సంవత్సరాలు మా ఏరియాలో మళ్ళీ డెవలపింగ్ లేదు. కానీ మళ్ళీ అవంతి శ్రీనివాస్ గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మధురవాడలో మాస్టర్ ప్లాన్ రోడ్లు కానీ, వాటర్ సప్లై కానీ, డ్రైనేజ్ వ్యవస్థ కానీ, అలాగే సంక్షేమ పథకాలు కానీ అన్నీ కూడా అవంతి గారి చొలవతో అన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది. కానీ అవంతి గారి గురించి మనం ఎంత మాట్లాడుకున్నా చాలా తక్కువే. ఎందుకంటే చాలా విషయాలు పేదల దగ్గరికి వెళ్ళి ఏదైనా సమస్య ఉన్నదంటే సంస్థ దగ్గరికి వచ్చే మనిషి అవంతి శ్రీనివాస్ గారు. కానీ ఎవరైనా సమస్య ఉందంటే నాయకుల దగ్గరికి వెళ్ళాలి. కానీ నాయకుల దగ్గర కాకుండా సమస్య దగ్గరకు వచ్చి అవంతి శ్రీనివాస్ గారు అన్ని విషయాలు క్లియర్ చేస్తారు. అధికారులు పిలిపిస్తారు, నాయకులు పిలిపిస్తారు, ప్రజలు పిలుస్తారు. సమస్య అక్కడికక్కడే క్లియర్ చేసి ఇమీడియట్గా దాన్ని పర్సూ చేయగలుగుతారు. అలాంటి నాయకుడు ఎవరు ఉన్నారు మన అవంతి శ్రీనివాస్ గారు. అలాగే అదే కాకుండా ఇవాళ భీమిలి డెవలపింగ్ గతంలో కొంతమంది దళారి నాయకులు ఉండేవారు, వాళ్ళు చెప్పిందే నడిచేది. కానీ ఇప్పుడు అది కాదు. అవంతి గారు వచ్చాక ఎవరైతే ప్రతి కార్యక్రమంలో ముందుంటారో, ఏదైతే న్యాయం ఉందో న్యాయం దగ్గరికే అవంతి శ్రీనివాస్ గారు వచ్చి న్యాయం చేయగలుగుతారు. కానీ నాకు ఆ భూమి కబ్జా చేయాలి, ఈ భూమి కబ్జా చేయాలని అవంతి శ్రీనివాస్ ఎప్పుడు కానీ ఏ నాయకుడికి పిలిచి చెప్పలా. కానీ మనం ఒకటే ఆలోచించాలి, అవంతి శ్రీనివాస్ ఉంటే మనం అందరం చాలా హ్యాపీగా ఉంటాం. ఈ అగ్రహారం ప్రజలు కూడా ఆమాదరం భూములు ఉన్నాయనుకోండి, అది మీ చేతుల్లో ఉండాలి. దళారు నాయకులు గెలకూడదు అనుకుంటే అవంతి శ్రీనివాస్ మీరు అందరూ ఓట్లేసి గెలిపించాలి. లేదంటే రికార్డులు తారుమారులు చేసి మళ్ళీ మీ దగ్గర మీ భూములు కూడా ఉండవు. అలాంటిది
వాళ్ళకి ఓటేసి మీరు అన్యాయం అయిపోవద్దు, అది నేను చెప్పగలుగుతాను. డెవలపింగ్ అనేది అన్ని ఇప్పుడు నాయకులందరూ చెప్పారు. అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా మనందరం చెప్పుకోవాలి. వాలంటీర్ వ్యవస్థ పెట్టి, సచివాలయ వ్యవస్థ పెట్టి, మీరు ఏ ఆఫీస్కి వెళ్ళకుండా నేరుగా వాలంటీర్ల ద్వారా ప్రతి సంక్షేమ పథకాలు కూడా మీకు అందుతున్నాయి. ఆ రోజు చంద్రబాబు నాయుడు మీకు పసుపు కుంకుమ ఇచ్చి 10,000తో సరిపెట్టాడు, కానీ అప్పుడు డ్వాక్రా రుణమాఫీ చేస్తున్నాడు, చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత డ్వాక్రా రుణమాఫీ కానీ పెన్షన్. జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వాలి. అయితే మీ పక్క నుంచి జయవిగ్రహాల పక్క నుంచి వెళ్తాం 6 lanes రోడ్డు. రేపు భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వస్తుంది. వస్తే విశాఖపట్నం పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్కి వయా బీబ్లీ వయా జయవిగ్రహాల నుంచి వెళ్తుంది. కాబట్టి తప్పనిసరిగా మీ అందరికీ నా విజ్ఞప్తి, రేపు మే 13వ తారీఖు జరగబోయే ఎలక్షన్స్లో మీ అందరూ కూడా 2 ఓట్లు ఇస్తారు. మీ అమూల్యమైనటువంటి అతి పవిత్రమైన ఓట్లు 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి మీ అందరూ కూడా ఆశీర్వదించాలని మీ అందరూ కూడా మరి చేతులకు సరస్వతి నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఒక ఓటు ఎంపీగా శ్రీమతి బొత్స ఝాన్సీ గారు, ఆవిడ కూడా మరి బొత్స సత్య గారి సత్యమని మంచి ఉన్నత విద్యావంతురాలు ఉంటూ, మరి నాకు అన్ని కులాల్లో అభిమానులు ఉన్నారు, శ్రేయోభిలాషులు ఉన్నారు. ముఖ్యంగా యాదవ్ కులంలో మా యలమంచి సూర్యనారాయణ గారు ఇక్కడ చప్పలు కొట్టమని చెప్పా. ఎమ్మెల్యే తర్వాత నెంబర్ 2 పోస్ట్ ఆయనకి ఇచ్చాం, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ 2 సంవత్సరాల నుంచి. అక్రమాన్ని చిన్నబాబు కూడా వచ్చాడు, ఆయన కూడా చప్పలు కూడా లేదు. అక్రమాన్ని చిన్నబాబు పార్టీ ఇచ్చింది. విశాఖ నగరం అంటే రాష్ట్రంలో అతిపెద్ద నగరం. కార్పొరేషన్లు 16 కార్పొరేషన్లు ఉంటే విశాఖ నగరానికి మేయర్గా చేసినటువంటి యాదవ్ని మేయర్గా చేసిన ఘనత వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు. అలాగే మరి కూడా చైర్మన్ ఇచ్చారు. అఫ్కోర్స్ ఆయన వెళ్ళిపోయిన పార్టీ మారేది వేరే విషయం. ఇక్కడ భీములలో టికెట్ ఇవ్వలేకపోతే అక్కడ టికెట్ ఇచ్చారు ఈస్ట్లో, అక్కడ ఓడిపోతే కూడా చైర్మన్ ఇచ్చారు. ఇదే తెలుగుదేశం పార్టీలో బొమ్మడి ఉమ్మగారు ఎప్పటి నుంచో ఉన్నారు. నా చిన్నప్పుడు జడ్పీడీ చేసింది 6 ఏళ్ల క్రితం ఆవిడ 2009లో. అప్పటి నుంచి అలా ఉంది ఆవిడ. కానీ వీళ్ళకి మన అక్రమాన వాళ్ళకి ఇక్కడ రాగానే ఈ పార్టీలో చేరంగానే మన ఈ పోస్ట్ ఇచ్చారు, సమన్వయకర్త పోస్టు భీములో నేను వచ్చాను, నా టికెట్ ఇచ్చారని ఈస్ట్లో ఇచ్చారు, ఇక్కడ వెళ్ళకపోతున్నాం అని. ఈస్ట్లో ఓడిపోతే వడా చైర్మన్ ఇచ్చారు. అంటే ఒక మేయరు, ఒక వడా చైర్మన్, మన వంశీకృష్ణ శ్రీనివాస్కి ఎమ్మెల్సీ, అలాగే పల్లా చంద్రతలకి డీసీఎంఎల్ చైర్పర్సన్. విశాఖ జిల్లాలో 4 పోస్టులు ఒకే సందర్భంలో ఇచ్చినటువంటి కులం ఏంటంటే ఒకే ఒక కులం యాదవ కులం, ఒకే ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. మన భీమిలిలో కూడా ఎంతమంది నాయకులు ఉన్నా, నగరాలు ఉన్నారు, మరి మిగిలిన కులాలు కూడా అందరూ ఉన్నారు. కానీ మన యాదవ రాజు సామ్రాజ్యం మరి ఈయనగా ఇచ్చాం, మన యలమంచి సూర్యనారాయణ గారికి 2 సంవత్సరాల నుంచి కూడా మరి మార్కెటింగ్ కమిటీ చైర్మన్. అలాగే పార్లమెంట్ సభ్యులు చెప్తున్నానండి, మరి మన ఏలూరులో కారుమ నాగేశ్వర అబ్బాయి సునీల్ యాదవ్కి ఇవ్వడం కానీ, అనిల్ కుమార్ యాదవ్కి నర్సరావుపేట ఇవ్వడం కానీ జరిగింది. తెలుగుదేశం పార్టీ ఎప్పుడైనా వాడుకుంది అంతే, 4 ఎమ్మెల్సీలు ఇచ్చారు యాదవులకి. మరి ఈ రకంగా అన్ని రకాలుగా యాదవ కులం అభ్యున్నతికి, యాదవ కులమే కాదు, యాద కార్మికులే కాదు, మరి గౌడ కార్మికులు కావచ్చు, సెట్టిబల్జీ కావచ్చు, అన్ని బీసీ కులాలకు కూడా 56 కులాలకి, ఇవి నగర కులాలకి. 6వ దళిత యువకుడు ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు అమర్ హత్య కేసును ప్రధాన నిందితులుగా విజయలక్ష్మిని వెంటనే అరెస్టు చేసి కేసు దర్యాప్తు ముమ్మరం చేయాలని, తద్వారా అమర్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని జనసేన నాయకుడు పీతలమూర్తి యాదవ్, ఉపకార్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు కంచెల అచ్యుతరావు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా టీడీపీ కార్యాలయంలో అమర్ కుటుంబ సభ్యులతో కలిసి మీడియాతో మాట్లాడారు. అమర్ హత్య కేసు నిందితురాలు విజయలక్ష్మి అధికార వైసీపీ నాయకురాలు కావడం వలన కేసు నీరు కారుస్తూ ఇప్పటి వరకు ఆమెను అరెస్టు చేయలేదని తెలిపారు. అమర్ ను మధ్యన పెట్టి అనేక మంది నుంచి ఉద్యోగాల పేరుతో డబ్బులు వసూలు చేసి అడిగినందుకు పథకం ప్రకారమే హత్య చేశారని తెలిపారు. కేసు విషయమై వైసీపీ పెద్దలను ఆశ్రయించిన ఎటువంటి స్పందన లేదని తెలిపారు. టీడీపీ జనసేన బీజేపీ కూటమి నాయకులు అండగా ఉంటారని చెప్పడంతో బాధిత కుటుంబం వీరిని ఆశ్రయించిందని పేర్కొన్నారు. నిందితురాలు విజయలక్ష్మి తక్షణమే అరెస్టు చేసి బాధితులకి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో టీడీపీ నాయకుడు బైరెడ్డి పోతన్ రెడ్డి, ఇతర కూటమి నాయకులు, అమర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. సాక్షాత్ విశాఖపట్నంలో ఒక దళిత యువకుడిని సినీ పక్కీలో మాదిరిగా బండరాలతో కొట్టి అత్యంత కిరాతకంగా చంపేశారు. చంపేసింది ఎవరండి? వైసీపీ నాయకురాలు. వైసీపీ నాయకురాలు కాబట్టే ఇప్పటి వరకు చంపేసి
2 వారాలు గడిచినప్పటికీ కూడా వైసీపీ నాయకురాలని అరెస్ట్ చేయడం లేదు. మీసాల విజయలక్ష్మి గారు ఈ రాష్ట్రంలో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి పార్టీలన్నీ ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాయి. ఇక్కడ అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తుందా, లేదు రౌడీ రాజ్యం నడుస్తుందా, వైకాపా రౌడీ రాజ్యం నడుస్తుందా అని చెప్పి ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాలి. మరి నా పేరు కంచెల అచ్యుతరావు. ఈ అమర్ అనే వ్యక్తి మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్లో ఒక మంచి యాక్టివ్ మెంబర్. తను పేదలు ఎక్కడైనా ఉంటే వాళ్ళకి హెల్ప్ చేయాలని ఒక మంచి దృక్పథం ఉన్న మనిషి. మరి అలాంటి వ్యక్తి ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో కార్యక్రమాలను తను మాతో గొడవాడి మరి చేయించుకునే వ్యక్తి. మరి అలాంటి వ్యక్తి తన వెనకాల ఉన్న కుర్రాలకు కానీ అలాగే మిగతా యువత అందరికీ న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ మీసాల విజయలక్ష్మి అనే ఆవిడ ఉద్యోగాలు వేయిస్తాను, అలాగే నాకు అందరి ఇన్ఫ్లుయెన్స్ ఉంది అని చెప్పి అప్పుడు ఉన్న గవర్నమెంట్లో ఉన్న మినిస్టర్ల ఫోటోలు అన్నీ తీసుకొని అలాగే వైసీపీ కండువా ఆమె కప్పుకొని నాకు వైసీపీలో మంచి బలం ఉందని నిరూపించి ఈ అబ్బాయితో చాలా మంది ద్వారా డబ్బులు కలెక్ట్ చేయించుకొని అలాగే తనకు కూడా అవుట్ సోర్సింగ్ తాలూకా జాబ్ ఏదైతే జీవీఎంస్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగం తను మరి ఆ ఉద్యోగాన్ని కూడా మళ్ళీ నేను వేయిస్తానని చెప్పి అలాగే వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా దగ్గరయ్యి వాళ్ళ దగ్గర కూడా సుమారు ఒక 50 తులాల బంగారాన్ని అలాగే ప్రతి ఒక్కరి దగ్గర నుంచి 1,00,000, 2 లక్షలు తను దొరికినంత దొరికి ఎలాగైతే తనకు వెసులుబాటు ఉంటుందో ఆ విధంగా అమర్ను ఉపయోగించుకొని తను ఒక 2 కోట్ల రూపాయల వరకు తన ద్వారా తెప్పించుకొని సంవత్సరాల తరబడి ఆ ఉద్యోగాలు లేవు, సరే ఉద్యోగాలు లేవు కదా మా డబ్బులను మాకు ఇవ్వండి అని చెప్పని ఒత్తిడి తెచ్చారు కుటుంబ సభ్యులు, అమరు అలాగే అమరుకు డబ్బులు కట్టిన వాళ్ళు వీళ్ళందరూ కూడాను. మరి ఆ యొక్క ప్రయత్నంలో దపదపాలుగా కొంత డబ్బులు తను ఇవ్వడం జరిగింది. ఆ యొక్క సెటిల్మెంట్ పరిస్థితుల్లోనే తన్ని పిలిపించుకొని పిలిపించుకొని అది కిరాతంగా తన్ని 12 మంది వ్యక్తులు తను అలాగే తన భర్త అయినటువంటి మీసాల బాలకృష్ణ అలాగే కూరుబల్లి జ్యోతి కిరణ్, దాసర జగదీష్ అలాగే కడవల భరద్వాజ్, సీశెట్టి నాగభరణి అలాగే కందుకూరు వేణు అలాగే కందుకూరి ప్రశాంత్, అయితే అప్పలరాజు, జయంతి లక్ష్మీకాంత్ అలాగే సుధీర్ రూపేష్ అని 2 మైనర్స్తో కలిపి మొత్తం 12 మంది అతి దారుణంగా హత్య చేశారు. అలాగే హత్య చేసి తన వెహికల్ని కూడా తగలబెట్టారు, కొట్టేసి అక్కడ పడేసి అది దారుణంగా చంపేశారు. మరి మనం అడవుల్లో లేము, మనం అందరం ఊళ్ళలోనే ఉన్నాం. మరి ఇలాంటి అరాచకాలు ఆడవాళ్ళు ఎంతోమంది ముఖ్యులు ఉన్నారు, వాళ్ళందరికీ నా జోహార్లు. కానీ అలాంటి ఆడవాళ్ళకే మచ్చ తెచ్చిన ఈ విజయలక్ష్మిని పోలీసులు ఇంత నిర్లక్ష్యంగా విడిచిపెట్టారనే మా ఆవేదన. ఎన్నో రోజులుగా ఆ చనిపోయిన రోజు నుంచి ఈ రోజు వరకు మా ఉపకార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి సహాయ సహకారం అందిస్తున్నాం. ఎందుకు ఆ ముద్దాయి ప్రథమ ముద్దాయి ఆమె ఎందుకు దొరకలేదో మాకైతే అర్థం కావడం లేదు. మరి ఈ యొక్క మర్డర్ విషయంలో ఈ అమర్ కుటుంబానికి న్యాయం చేసే విషయంలో నేను ఎవరినైనా కలుస్తాను, ఎక్కడైనా కలవడానికి నేను రెడీగా ఉన్నాను. ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి వాళ్ళు నన్ను అప్రోచ్ అయ్యి మా ద్వారా మేము న్యాయం చేస్తామన్నారు. నా పేరు ఉమా అండి. నేను వాళ్ళ పెద్ద భార్యని. గత 3 నెలల నుంచి అతను చాలా ఇబ్బంది పడుతున్నారండి. నేను అడిగాను, ఎందుకైతే ఇలాగ ఇబ్బంది పడుతున్నావు అని అడిగాను. తనైతే చెప్పలేదండి. కానీ ఇతను ఆవిడ దగ్గర బోల్డ్ డబ్బు పెట్టున్నానండి. అంతంత కాదండి, 2 కోట్ల వరకు పెట్టున్నానండి మధ్యవర్తుల కింద. డబ్బులు చాలా వరకు నేను అడిగానండి, ఏం చేసామని అంటే ఇలాగ డబ్బులు ఒకరి దగ్గర తీసుకొని ఉద్యోగాలు ఇప్పించాను అని అన్నారండి. నాకు 2 ఆడపిల్లలు ఉన్నారండి. నేనైతే బట్టి చాలా ఆవేదన చెందుతున్నానండి.
మా ఆయనతో న్యాయం జరగాలండి. వైఎస్ఆర్ పార్టీకి ఉత్తరాంధ్ర రెడ్డి కులస్తుల పట్ల చిత్తశుద్ధి లేదని, ఉత్తరాంధ్ర రెడ్డి కులస్తుల్ని బీసీ రెడ్లుగా సంబోధిస్తూ ఎటువంటి సంక్షేమం అందించడం లేదని జనసేన పార్టీ రెడ్డి కుల విభాగం ప్రతినిధి మద్ది రాజశేఖర్ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా బీజేపీ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో పాల్గొని మాట్లాడారు. వేమన మందిరానికి చెందిన కొంతమంది రెడ్డి కుల నాయకులు రెడ్డి కులస్తులందరూ వైసీపీకి ఓటు వేయాలని హుకుం జారీ చేస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం రెడ్డి కులస్తులకు ఏం చేసిందని వైసీపీకి ఓటు వేయాలి, కుల నాయకులుగా చెప్పుకొని వైసీపీకి ఓటు వేయాలని చెప్తున్న వారిని సూటిగా ఓ ప్రశ్న వేస్తున్నారని, ఇంతవరకు విశాఖలో అన్ని కులాలకు స్థలం కేటాయించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రెడ్డి కులస్తులకు ఎందుకు కేటాయించలేదని ప్రశ్నించారు. తండ్రి ఫోటో తీసేసిన జగన్ కి తండ్రి మొహం చూసి ఓటు వేయమని మీరెలా చెప్తారని మండిపడ్డారు. ఈ ప్రెస్ మీట్ దేనికంటే రెడ్డి అసోసియేషన్లని చెప్పుకొని తిరుగుతున్న లోకేశ్వర్ రెడ్డి గారికి, అలాగే శివారెడ్డి గారికి ఉత్తరాంధ్ర రెడ్డిలు పగ్గాలు తీసుకున్నట్లుగా ప్రతి ఏరియాకి వెళ్తూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయమంటూ హుకుం జారీ చేస్తూ వారిని బెదిరిస్తూ వైఎస్ఆర్సీపీకి ఓటు వేయమని చెప్తున్నారు. ముందుగా జనసేన పార్టీ యూత్ అసోసియేషన్ నుండి మేము రెడ్డిల సంఘాలకి, ముఖ్యంగా వేమన్ మందిర్ అసోసియేషన్ పెద్దలకి మేము ఒకటే సూటు పెసరు వేస్తున్నాం. వైఎస్ఆర్సీపీకి రెడ్డిలనే మేము ఎందుకు ఓటు వేయాలా? 2019 గవర్నమెంట్ వచ్చిన వెంటనే రెడ్డిలకు పెద్దపీట వేస్తామని చెప్పి ప్రలాపాలు పలుకుతూ అసోసియేషన్ పెద్దలు గర్వంగా చెప్పుకొని తిరిగారు. రెడ్డిలు అందరూ ఓటేశారు, వైఎస్ఆర్సీపీ వచ్చింది, మనకందరికీ మంచి జరుగుతుందని. వచ్చిన గవర్నమెంట్ వచ్చిన వెంటనే రెడ్డిలకే ఫస్ట్ పీడుకు పడింది. మీకు ఏమీ చేయము, ముఖ్యమంత్రి మనమే కదా, మీరు మా వెనకతల కుక్కల్లా తిరుగుతూ ఉండండి, మేము మీకు బిస్కెట్లు వేస్తూ ఉంటాం అని చెప్తూ వీళ్ళు 5 సంవత్సరాలు కాలయాపన చేసుకుంటూ వచ్చారు. ఒకటే చెప్తున్నాం, కాపులకి స్థలం ఇచ్చారు, యాదవ్స్కి స్థలం ఇచ్చారు, అన్ని కులాలకి స్థలాలు కేటాయించారు 2,000 గజాలు చొప్పున. రెడ్డిలు ఏ పాపం చేశారు? అసోసియేషన్కి 200 గజాలు ఆసిల్మేట దగ్గర దానికి లీజు డబ్బులు పెంచుతూ రెడ్డిలు ముఖ్యమంత్రి పదవిలో ఉంటూ దానికి హై రికమెండేజ్ చేసుకొని ఆపుకోవాల్సి వచ్చిన గతి రెడ్డిలకు పట్టింది. మీరు చెప్పిన విధంగా ఉత్తరాంధ్రలో, ముఖ్యంగా విశాఖపట్నంలో రెడ్డిల కమ్యూనిటీ ఎక్కువగా ఉన్నది. మీరు బీసీ రెడ్లని ముఖ్యమంత్రి గారు ప్రస్తావించారు. విశాఖపట్నం అంతా బీసీ రెడ్లు, మీరు మాకు అవసరం లేదు, మేము ఒరిజినల్ రెడ్లమి, ఓసీ రెడ్లు అని. మరి మీరు చెప్పిన విధంగా ఉత్తరాంధ్రలో, విశాఖపట్నంలో, మరీ ముఖ్యంగా విశాఖపట్నంలో బీసీ రెడ్లు ఉన్నారు అని మీరే అన్నారు. కాబట్టి మరి రెడ్డిగా సర్టిఫికెట్లు ఈ అసోసియేషన్ కమిటీ పెద్దలు కానీ, అసోసియేషన్ పెద్దలు కానీ, ఇక్కడ ఉన్న రెడ్డిలకి మీరు ఎందుకు బీసీ సర్టిఫికెట్లు, రెడ్డిగా సర్టిఫికెట్లు ఇప్పించలేకపోయారు? దానికి మీరు సమాధానం చెప్పి తీరాలా. 2019 నుంచి వైఎస్ఆర్సీపీకి ప్రతి ఒక్క రెడ్డి కులస్తులు కూడా వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డిని భుజాల మీద మోసుకుంటూ అతన్ని ఇప్పుడు దాకా వెనకేసుకొని వచ్చాం. మీరు వైఎస్ఆర్సీపీకే ఎందుకు సపోర్ట్ చేయాలా? కాంగ్రెస్ నుంచి రాజశేఖర రెడ్డి గారిని చూసి 20 సంవత్సరాలు కాంగ్రెస్ను మోసి అతన్ని చూసి వాళ్ళ కొడుక్కి మేము మద్దతు పలుకుతూ వచ్చాం. మీరు అంటారు రాజశేఖర రెడ్డి గారిని చూసి మన వైసీపీకి సపోర్ట్ చేయాలని. కొడుక్కే తండ్రి ఫోటో టీవీలోనూ పేపర్లోనూ తీసేటప్పుడు మనం ఎవరన్నా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేయడానికి? మేము రాజశేఖర రెడ్డి ఫోటో చూసి జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేసాం తప్ప జగన్మోహన్ రెడ్డి ఫోటో తీసేసిన వెంటనే మేము అతనికి సపోర్ట్ చేయడానికి సిద్ధంగా లేము. యూత్ అంతా వైఎస్ఆర్సీపీకి యాంటీగా నడుస్తుంది. మీలాంటి కుల పెద్దలు వైఎస్ఆర్సీపీకి సపోర్ట్ చేసుకోండి తప్ప దయచేసి కుటుంబాలను బెదిరించడం కానీ అవి చేస్తే రాబోయే కాలంలో మూల్యం చెల్లించుకోవాల్సి తప్పదు. మీరు ఒకటే ఆలోచించుకోండి, 2019 గవర్నమెంట్ వచ్చిన వెంటనే వెనకబడిన కుటుంబాలకి, పేద రెడ్డిల కుటుంబాలకి మీరు ఎంతమందికి సహాయం చేశారు? ఈ అసోసియేషన్ సంఘం పెద్దలు మీరు పత్రం రిలీజ్ చేయాలా?
మీరు ఎవరికి ఏమీ చేయరు. మీరున్న అసోసియేషన్ బిల్డింగ్నే మీరు కాపాడుకోలేని వ్యక్తులు మీరు ఈ విధంగా చేయడం, రెడ్డిలకి వైఎస్ఆర్సీపీకి కట్టుబడి ఉన్నామా? వైఎస్ఆర్సీపీ రెడ్డిలు ఏమైనా పుట్టి అక్కడ ఏమైనా మమ్మల్ని పుట్టించారా? మేము నచ్చిన పార్టీకి చేసుకుంటాం. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్నికల నిర్వహణపై జిల్లా కలెక్టర్ మల్లికార్జున ఆధ్వర్యంలో జరిగిన సమీక్ష సమావేశం. మే నెల 13న జరిగే ఎన్నికల ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేస్తామని వెల్లడి. భీమిలిలో కూటమి అభ్యర్థి గంటా శ్రీనివాసరావుకు మద్దతుగా భారీ ర్యాలీ నిర్వహించిన స్థానిక యువత, అభిమానులు. ఈ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి విజయం తథ్యమన్న గంటా. 89వ వార్డు నాగేంద్ర కాలనీలో కొనసాగుతున్న పశ్చిమ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ ఎన్నికల ప్రచారం. జగన్ ప్రభుత్వం అందించిన సంక్షేమ పాలనే తమను గెలిపిస్తుందన్న ఆనంద్. అరకు పార్లమెంట్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావుతో ఎన్నికల ప్రచారం కొనసాగిస్తున్న కూటమి ఎంపీ అభ్యర్థి కొత్తపల్లి గీత. గిరిజన సంక్షేమం మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తోనే సాధ్యమని వెల్లడి. ఉత్తర నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి కేకే రాజుకు రోజు రోజుకు పెరుగుతున్న ప్రజాదరణ. వైసీపీ నాయకుడు రాజుల శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో భారీ సంఖ్యలో వైసీపీలో చేరిన వివిధ వర్గాల నాయకులు, కార్యకర్తలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.